పార్లమెంట్లోనే ఉందిగా. జగన్ ఏమో అదేదో ప్లకార్డ్ పట్టుకుని తిరుగుతుండేవాడు, తెలుగుదేశం వాళ్ళు ఏమో ఇటు తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతుండేవాడు. అక్కడ కాంగ్రెస్ సేమ్ మీ అందరి సమక్షంలో వచ్చిన బిల్లులోనే కదా అది ఉంది 2014 జూన్ 2 నుంచి అని. అంటే మళ్ళీ నువ్వు అక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని పెట్టి మళ్ళీ కాదని చెప్తాం ఎట్లా కుదురుద్ది? అది ఇక్కడ వాళ్ళు చెప్పినట్టున్నారు, న్యాయశాఖ అబ్జెక్షన్ రైజ్ చేసినట్టుంది. వీళ్ళు మళ్ళీ అయితే జూన్ 2, 2020 నుంచి పెట్టమని ఉంటారు, క్లియర్ అయిపోయి ఉంటుంది అది. మేబీ ఈ సెషన్ వచ్చే సెషన్, ఈనాడు చూస్తే వచ్చే సెషన్ నుంచి అని ఉంది, జ్యోతి చూస్తే ఈ సెషన్లోనే అని ఉంది. ఓన్లీ ఈ రకంగా అయినా ఒక కేంద్ర మంత్రి గారి నోటి నుంచి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అనుకోవాలేమో. ఆయనగా చెప్పాల్సింది ఆ ముక్క హోంమంత్రి చెప్పాలి. పెమ్మసాని చంద్రశేఖర్ మనవడు, రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తే ఏం కుదురుద్ది అది? దాంట్లో అది కూడా తిట్టడమే తప్పించి ఏం చెప్పారు వివరం? ఇట్లా అడిగారు అని ఏమన్నా చెప్పారా? రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది ఇట్లా అడిగారని. వాళ్ళు అడిగారు అన్నమాట ఇవాళ ఈనాడు జ్యోతి చూస్తే అర్థమవుతుంది. ఇది ఒప్పుకున్నారు కదా, 2014 నుంచి రాజధాని గుర్తించాలా, 24 నుంచి గుర్తించాలా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి అని. అంటే అది నిజమని ఈయన ఒప్పుకున్నట్టే కదా కేంద్ర సహాయ శాఖ మంత్రి హోదాలో. అది మరి అది ఫెయిల్ కదా, తెలుగుదేశం అనుకూల మీడియా ఫెయిల్, దాంట్లో వైసీపీ అనుకూల మీడియా సక్సెస్ అయింది సమాచారాన్ని సేకరించడం, రిపోర్టర్లను అభినందించాలి ఆ విషయంలో. అది ప్రజలకైతే ఒక నిజం చెప్పారు. దీని వెనకాల అవసరం రాజకీయ డైలాగులు పక్కన పెట్టడం బెటర్ అనమాట. అంటే నిజంగా రైతులను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇందులో, రెండో విడత భూ సేకరణకు సంబంధించి? దానికి ఏం సంబంధం లేదండి. ఇది బేసిక్గా చట్టబద్ధత రాకపోతే గనక ఇప్పుడు కూడా దాదాపు 1800 మంది ఏమో రైతులు అడ్డం తిరుగుతున్నారని చెప్తున్నారు కదా. అంటే అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఒక అవినీతి అనే దాంట్లో ఉన్నారు. అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే ఉందండి, వీళ్ళు తయారు చేసుకున్న చట్టం, రాజ్యాంగం ప్రకారం లేకపోతే ఇదేం లేదు, వీళ్ళు తయారు చేసుకున్న చట్టం. పూలింగ్ అనేది చట్టం ఎక్కడ ఉంది అసలు? వీళ్ళు తయారు చేశారు అది. పూలింగ్ అంటే ఏంటి? నీకు 10 వయసులో ఇవ్వకుండా నేను తీసుకోడు, అసలు అది కాన్స్టిట్యూషనల్ గా చెల్లుబాటు అవుతుంది. అదే కదా. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఒప్పుకుని వాళ్ళే సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళ దురదృష్టం అది. బేసిక్ గా భూ సేకరణ ఉంటుంది తప్పించి భూ సమీకరణ ఉండదు. భూ సమీకరణ ఎందుకు పెట్టారంటే భూ సేకరణ చట్టం ప్రకారం కష్టం కాబట్టి. వాస్తవంగా వీళ్ళు సరిగ్గా తెలివైన వాళ్ళు అయితే 1000 ఎకరాలు ఆ హైవే మీద ఉన్నటువంటిది ప్లస్ 20,000 ఎకరాలు అక్కడ ఉంది కదా ప్రభుత్వ భూమి ఆ రాజధాని ప్రాంతంలో. ఈ రోడ్డు మీద 1000 ఎకరాలు తీసుకుని శుభ్రంగా చేసుకుంటే జీవితకాలం నిజమైన విజనరీ అని అనిపించుకునేవాడు. మళ్ళాంటి వాళ్ళం కూడా అనుకునేవాళ్ళు విజనరీ. ఇప్పుడు విజనరీ అనేటటువంటిది వాళ్ళు బాగా ఆలోదాల్సిందే తప్పించి విజన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లాగా అటు ఇటు కాకుండా ఆ ప్లేస్ లో పెట్టి ఇంకో 25 ఏళ్ళ 50 ఏళ్ళ మీరు అందరూ ఆలోచించండి అని చెప్పరు. కానీ ఇక్కడ ఇంకో విషయం సార్, ఒక రకంగా 2 రోజుల నుంచి నడుస్తుంది